కొంతమంది నేను చూస్తుంటా యార్, అసలు వాళ్ళ లైఫ్తో వాళ్ళు సాటిస్ఫైడ్గానే ఉండరు. మేబీ ఆ కొందరిలో నువ్వు ఒకడే ఉండొచ్చు. అందుకే జస్ట్ నీకోసమే నేను ఈ వీడియో చేస్తున్నా. అంటే అసలు నువ్వు సాటిస్ఫైడ్గా ఎందుకు ఉండలేవంటే నాలో ఓ మోటివేషన్ లేదు. సో దాన్ని ఎలా తీసుకురావాలి? యాక్చువల్గా మీ వీడియో చూసిన ప్రతిసారి నేను 2-3 అవర్స్ బాగానే పనిచేస్తా. బట్ విత్ ఇన్ 1 డేలో నన్ను డిస్ట్రాక్ట్ చేయడానికి ఈ ఫోన్, ల్యాప్టాప్, యాప్స్ మళ్ళీ చాలా ఫాస్ట్గా రిటర్న్ వచ్చేసి నన్ను ఇంకా వెనక్కి తీసుకెళ్తున్నాయి. అంతేనా? సో నేను ఇప్పుడు నిన్ను క్వశ్చన్ అడగాలనుకుంటున్నా. ఇఫ్ కావాలనుకుంటే అది నిన్ను నువ్వే అడగవసారి. వాట్ డస్ యువర్ ఈగో వాంట్? ఏ పనులు నీ ఈగోని వల్ల హ్యాపీగా మార్చేస్తాయి? అంటే ఈరోజు నీ ఈగో అనేది నువ్వు అసలు ఏం చేయడంతో హ్యాపీ అవుతుంది? వా, ఈరోజు నేను బ్రతికా అని. ప్లీజ్ రైట్ దెమ్ డౌన్. నువ్వెప్పుడు లేస్తావో అది నీ ఇష్టం. బట్ ఇవాళ నీ ఈగో అనేది నువ్వేం చేస్తే సాటిస్ఫై అవుతుంది? పర్సనల్లీ నీ లైఫ్తో కూడా. ఎందుకంటే నీ ఆ ఈగో అనేది నువ్వెప్పుడు టాప్లో ఉండాలని కొంచెం ప్రైడ్ బేస్తో ఆలోచిస్తుంది. అంటే ఎనీథింగ్ దట్ మేక్స్ యూ ఫీల్ యా, ఫక్ యా. ఫక్ యా ఇస్ ద వర్డ్, యాక్చువల్లీ ఫ్రేజ్. నీ లైఫ్లో నీకుండే ప్రతిరోజు నీకు ఫక్ యా రోజు కావాలని నేనైతే అనుకుంటున్నా. సో ఇక నుండి నువ్వు కూడా ఈ రోజు అయిపోతుందంటే ఓసారి నిన్ను నువ్వే అడుగు, ఈరోజు నీకు ఫక్ యా రోజుగా ఉందా లేదా? ఫక్ యా ఉంది. కానీ అసలు ఈ ఫక్ యా రోజు అంటే ఏంటి అది తెలియాలి ముందు నీకు. అంటే డైలీ నీకు నువ్వు ఫక్ యా అని అనుకోవట్లేదంటే నీ లైఫ్లో సంథింగ్ ఏదో ఒక ప్రాబ్లం నీతో ఉండే ఉంటుంది. మరి ఇప్పుడు నీ లైఫ్లో ఓ ప్రాబ్లం ఉందంటే డైలీ నువ్వు నీ ఈగోని సాటిస్ఫై చేయకుండా వేరే ఇంకొకటి రిక్వైర్మెంట్స్ ఆర్ నీడ్స్ని సాటిస్ఫై చేస్తూ వస్తున్నావు. అంటే ఎవరిదో ఈగోని, ఇంకెవరిదో పాకెట్ని, ఇంకెవరిదో సెల్ఫిష్నెస్ని. సో ఆ ఈగోని నీ తలపై మాత్రం ఎక్కించుకోకు. బట్ ప్రతి ఒక్క దాంతో ఓ యూజ్ ఉంటుంది అండ్ మిస్యూజ్ కూడా ఉంటుంది. అంటే ఎప్పుడైతే నువ్వు నీ ఈగో బేసిస్తో ఓ పర్సనల్ రిలేషన్షిప్లో ఎంటర్ అయ్యి మళ్ళీ వెనక్కి రావటమే ఆపేస్తావో అలాంటప్పుడు ఇది మిస్యూజ్ అవుతుంది. సో దాన్ని కొంచెం పక్కన నెట్టాయి. బట్ నువ్వు నీ ఈగోని నీ అచీవ్మెంట్ నుండి పక్కన పెడుతుంటే దాన్ని నువ్వు డిస్సర్వీస్ చేస్తున్నట్టే. బికాస్ నీ ఈగో యొక్క పర్పస్ ఏంటంటే నిన్ను మొగాన్ని చేయటం, నిన్ను కాంకరెన్స్ చేయటం. సో దాన్ని నువ్వు యూజ్ చేయకుండా పక్కన పెట్టుంటే నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. ఓసారి లోపల నుండి నిన్ను నువ్వే అడుగు, అసలు నీ ఈగోకి కావాల్సిందేంటో. అంటే నువ్వు ఏ పనులు చేయడంతో నీ ఈగో అనుకుంటుంది, హా యార్ ఈరోజు నేను సాటిస్ఫై అయ్యా, అసలు ఏం బ్రతికా ఈరోజు. అప్పుడు వస్తుంది నీకు ఆ మోటివేషన్. 4 days to 1 week, 4 days నుండో 1 week పాటు డైలీ ఇఫ్ నువ్వు నీ పని చేస్తూ వాటిని ఫినిష్ చేస్తుంటే ఆటోమేటిక్గా నువ్వు మోటివేటెడ్గా ఫీల్ అవుతావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ప్రొడక్టివ్గా మారావు, నీ పనులన్నీ ఫినిష్ అవుతున్నాయి. సో ఇలా ఓ 1 week పాటు నీ పని చేసిన తర్వాత నువ్వే చూడు నువ్వు అసలు ఎంత మోటివేటెడ్గా ఫీల్ అవుతావు. టోటల్ నీ మైండ్ సెట్, నీ థాట్స్, నీ ఐడియాలజీ ఇవన్నీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతాయి. సో అలాంటి టైంలో ఇఫ్ నీ ముందే ఎవడైనా టైం వేస్ట్ చేస్తూ కనిపించినా వాడితో నువ్వే అంటావు, ఇదేంటి బే ఖాళీగా కూర్చొని టైం వేస్ట్ చేస్తున్నావు, వెళ్ళి ఏదైనా పని చేయమని. ఇలా వేరే వాళ్ళకి నువ్వు అప్పుడు లెక్చర్ ఇవ్వటం కూడా స్టార్ట్ చేసేస్తావు. ఎందుకంటే నువ్వు ఇప్పుడు ఫస్ట్ టైం మోటివేటెడ్గా ఉన్నావు, ఫస్ట్ టైం బుల్షిట్ని చూడగలుగుతున్నావు. సో నీకే క్లారిటీ వచ్చేస్తుంది దట్ ఎవడెవడు టైం వేస్ట్ చేస్తున్నాడు అండ్ ఇంకెవడెవడు వాడి పనిని కరెక్ట్గా చేస్తూ వెళ్తున్నాడు. బికాస్ నువ్వు ఇప్పుడు వాటన్నిటిని నీ లైఫ్లో ఓ లైన్పై తీసుకొచ్చేసావు. ఇలా మోటివేషన్ అనేది సొంతగా నీలోనే వస్తుంది. అంటే నేనేం చేయాలి, నా లైఫ్లో నేను ఎక్కడికి వెళ్ళాలి అండ్ నా శాలరీ ఎంత ఉండాలి ఇలా ఆలోచించైతే కాదు. యాక్చువల్గా నీలో మోటివేషన్ అనేది నువ్వు చేస్తున్న పనిలో రిజల్ట్ చూసినప్పుడు వస్తుంది. అంటే యార్ నాకు నా రిజల్ట్ కనిపిస్తుంది, ఇది నేను చేసేయచ్చు, అరే ఇంకొంచెం చేస్తే ఫినిష్ అవుతుంది, ఇప్పుడే చేసేస్తా. ఈ ఫీలింగే అసలు మోటివేషన్ అంటే. అంటే నువ్వు చేస్తున్న ఒక పని ఫినిష్ అవుతున్నట్లు నీకు సీమబుల్గా కనిపిస్తే నువ్వే అనుకుంటావు ఇంకా చేయాలని. సో దాన్ని ఇప్పుడు డబుల్ చేసి చూపెట్టు బ్రో. నిన్ను నువ్వు ఇంకా డెవలప్ చేయి, మొత్తం చింపేసే అంతే. ఇలా చేస్తూనే వెళ్దాం ముందుకి. కానీ నువ్వు ఎప్పటి వరకైతే అసలు ఏం చేయకుండా ఖాళీగానే ఉంటావో అప్పటి వరకు నీకు నువ్వు సరౌండెడ్గానే ఉంటావు నథింగ్నెస్తో. అండ్ ఆ నథింగ్నెస్తో నువ్వు ఎంతలా ఆలోచిస్తావంటే అరే నాకు అసలు నా పనిపై ఇంట్రెస్టే రావట్లేదు, నేను అసలు ఏ పనిని చేయలేను. బట్ ప్రాక్టికల్గా చెప్పాలంటే నీకు నీ పనిపై అసలు ఎప్పటికీ ఇంట్రెస్ట్ రాదు. ఎందుకంటే అసలు ఇప్పటి వరకు నువ్వు ఆ పనిని ముట్టనే లేదు కదా. సో ఇక ఆ పని చేయడం కోసం నీలో మోటివేషన్ ఎక్కడి నుండి వస్తుంది? ముందు నీ పని చేయడం స్టార్ట్ చేయ బ్రో. వారం రోజులు జస్ట్ 3 hours అసలు దేనికోసం ఆలోచించకు, జస్ట్ నీ పని చేసుకో. నీకు ఇది నా పర్సనల్ రిక్వెస్ట్ అనుకో. ఇవాల్టి నుండో వారం రోజులు డైలీ నువ్వు 3 hours అయినా నీ పని చేయాలి మినిమం. ఇలా డైలీ ఓ 3 hours నీ పని చేస్తూ నా నెక్స్ట్ వీడియోలో ఆర్ నా ఫేస్బుక్ ఆర్ ఇంకెక్కడైనా ఓకే వచ్చి నువ్వే చెప్పు నాకు
దట్ నీలో న్యాచురల్ మోటివేషన్ వచ్చిందా లేదా అనేది. సో దీన్ని ఇప్పుడు ఛాలెంజ్గా తీసుకొని డైలీ 3 to 4 అవర్స్ మినిమం నీ పని చేయి. అండ్ దాని తర్వాత నువ్వే చెప్పు, డస్ ఇట్ వర్క్ ఆర్ నాట్, డూ ఆర్ న్యాచురలీ ఫీల్ మోటివేటెడ్ ఆర్ నాట్. ఓకే, దట్స్ ఫైండ్ అవుట్ బ్రో. 10 days తర్వాత కలుద్దాం. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయముందు. దిస్ ఈస్ క్రాంతి రేకందర్ సైనింగ్ ఆఫ్.